సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్ 2020 సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు 2020 సంవత్సరాలకు ఎలక్షన్ వేడి కూడా మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? అన్ని పార్టీలు కూడా ఏకదాటికి ఒక దాటి మీద ఉన్నాయి. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? సింహం సింగిల్గానే వస్తుందానా? ఏం కాదు, 175కి 165 సీట్లు మినిమం జగన్ గారికి వస్తాయి. ఎందుకంటే నీకు జగన్ గారి పాలన అంతా చూశారు. ఆయన నవరత్నాలు ప్రామిస్ చేశారు. నవరత్నాల కంటే ఏకాదశి అన్నట్టు 9 వదిలి 11 పనులు చేశారు ఆయన. అన్నీ 99% పూర్తి చేసి అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఇవాళ ఏదన్నా ఉందంటే మన నేషనల్ లెవెల్లో జీడిపి కానివ్వండి, సాయం కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీ కానివ్వండి, జగన్ గారి వలన. మనిషికి కావాల్సిందేంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం. ఆ రెండు మన స్టేట్లో జరిగినట్టుగా, ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా విద్యా వైద్య రంగంలో ఎక్కడా లేదు. అంత నెంబర్ 1గా ఇక్కడ మన కోసమే చూస్తున్నారు. అవి పక్కన పెడితే మెయిన్ మన జీవనాధారమైన వ్యవసాయానికి ఎంత చేశారో మీరు చూసుకోండి. అందరికీ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, ఎరువులు మద్దతు ధర ఉంది, రైతులు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా జగన్ గారు 24లో మళ్ళా సీఎం అవుతారు. లాస్ట్ టైం వచ్చిన 151 కంటే ఎక్కువతోటి అవుతారు, దాంట్లో అనుమానం. మరో పక్క చూసుకుంటే షర్మిలా గారు కాంగ్రెస్ జరుగుతున్నారు. దానివల్ల అయినా మరి అన్న చెల్లికి ఇద్దరికి స్విచ్ పెట్టే అవకాశం ఉంది అంటారా? సార్, ఆవిడ ఇంట్లో చిన్న చిన్న స్మాల్ డిస్ప్యూట్స్ తోటి ఆవిడ్ని క్యాచ్ చేసి ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడతోటి ప్రచారం చేస్తారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళారు అని చెప్తున్నారు. కానీ ఆవిడ జగన్ పక్కన ఉంటే ఆవిడ సున్నా జగన్ పక్కన ఉందనుకోండి, వాల్యూ ఉంటుంది. జగన్ పక్కన కాకుండా బయట నుంచి వచ్చిందనుకోండి, ఆవిడ 0. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అప్పుడు ఆ స్టంటు ఆవిడ్ని చూస్తానికి, ఆవిడ్ని వాడుకుంటానికి, ఒక హైప్ క్రియేట్ చేయడానికి. అందుట్లో మీరేమనుకోవద్దు, మరి మీ మీడియా నాకు తెలియదు. మీడియా అంతా 1 సైడెడ్గా ఒక కోడై కూస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారే వస్తారు. షర్మిల గారు వచ్చినంత మాత్రాన ఏం జరిగేదేం లేదు. ఊరికే జస్ట్ ఫర్ చెప్పుకుంటానికి ఉంచేదంతే. ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు టీడీపీ సంబంధించి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఏకదాటిగా వ్యూహం రచిస్తున్నారు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా. ఇటు మన గోదావరి జిల్లాలో కూడా కొంచెం ఈ ముద్రగడ పద్మనాభం మీద, కాపుల మీద కూడా విస్ఫోరయోగాలు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది రాజకీయం? సార్, చంద్రబాబు గారు ఆయన అసలు వాళ్ళ పార్టీ పెట్టింది ఆయన కాదు. ఆ పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి. కానీ ఈయన దానిది దొంగదారిలో మామగారిని వెన్నుపోటు పొడిచి దాన్ని కబ్జా చేసి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కర్ణాటక ఎలక్షన్ అప్పుడు ఈయనే మైకులు అందించి, ఈయనే కిందున్నాయి అందించి ఆ టీడీపీలో ఉన్న మనుషుల యొక్క ఆ మనోభావాలను కూడా నాశనం చేసేసాడు ఆయన. దానివలన వాళ్ళంతా కూడా ఇవాళ సరైన నాయకుడు ఎవరంటే జగన్ గారే అని జగన్ గారికే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. మీకు చెప్తున్నాను. మరి జగన్ గారు 175 నినాదంతో బయటకు వస్తున్నారు. మరి 175 రీచ్ అవ్వగలరంటారా? ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, 2009లో రాజశేఖర రెడ్డి గారు నిలబడినప్పుడు హైదరాబాద్ మొత్తం ఎక్సెప్ట్ జయప్రకాష్ నారాయణ తప్ప మొత్తం రాజశేఖర రెడ్డి గారే గెలిచారు. మీకు అబ్జర్వ్ అయిందో లేదో, మీకు గుర్తుందో లేదో. ఇది కూడా అదే పరిస్థితి. మొత్తం ఈయనే గెలుస్తాడు, జగన్ గారే గెలుస్తాడు, దాంట్లో అనుమానమే లేదు. అసలు ఏ ఆస్పెక్ట్లో వర్క్ చేయలేదు. మిగతా ముఖ్యమంత్రులంతా ఏదేదో చెప్తారు, ఏదేదో తిరుగుతారు. కానీ జగన్ గారు ఆయన రోజుకి 18 గంటలు ఎలా డెవలప్ చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఈ వ్యత్యాసం టూ మచ్ వేరియేషన్, ఫైనాన్షియల్ వేరియేషన్ లేకుండా ఈరోజు
ఏ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి 40 లక్షల రూపాయలు ఆ, గవర్నమెంట్ సాయంతో ఎప్పుడన్నా చరిత్రలో ఎక్కడన్నా చూసారా? ఓన్లీ జగన్ వల్లే జరిగింది. అది జగన్ గారే ఇది చేస్తున్నారు. ఈ పల్లెలో చెప్పులు కుట్టుకునే ఆయన కొడుకు కూడా ఇవాళ అమెరికాలో, జర్మనీలో, లండన్లో చదువుతున్నారు. ఏదో మాటలు చెప్పి తప్పుకోవటం కాదు. అది ఒక్క చోట ఒకళ్ళు చూస్తే అది 10 విలేజెస్, 20 విలేజెస్, 100 విలేజెస్కి పాకి ఉంది. చూడండి, మనం పైనుండి మాట్లాడుకుంటున్నాం, పైన కాదు, గ్రౌండ్ లెవెల్లో చూస్తే జగనే జగన్కే ఇవ్వాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.